హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం నా హృదయమా నీవెక్కడ పార్ట్ 17లోకి వచ్చేసాము. అతని మనసు ఒక్కసారిగా కలుక్కుమంది. అఖిల మాట్లాడుతూ, అత్తయ్య మీకు ఈరోజు ఏమైంది? ఎందుకు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని అంది. అందుకు సత్య, ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయండి, నా నిర్ణయాలు ఏంటి అనేది మీకు రేపు చెప్తాను అని అంటూ తన రూమ్కి నడిచింది బాధగా. సత్య అలా పైకి వెళ్ళగానే మూర్తిగారు జగదాంబ వైపు చూస్తూ, అమ్మా నీకేమన్నా మతిపోయినదా? ఆ సత్య ఏదో మాట్లాడుతుంది, నువ్వు కూడా చిన్నపిల్లలా ఏంటమ్మా? తనెవరు? నాకు కూతురు, నీకు మనమరాలు. పిల్లలు ఆవేశపడితే మనం ఆవేశపడతామా? అలా తనని ఒక్కదాన్ని వదిలేసి వెళితే అందరూ ఏమనుకుంటారు అని అన్నాడు. అందుకు జగదాంబ గారు, ఏమీ అనుకోరు, మూర్తికి ఆస్తి మీద వ్యామోహం లేదు అని అనుకుంటారు అని అంది. అందుకు మూర్తి, అమ్మా ప్లీజ్ కొంచెం నువ్వు లోపలికి వెళ్ళు, ఇప్పుడు నేను నీతో వాదించే మూడ్లో లేను అని అన్నాడు. అఖిలాండేశ్వరి కూడా, అత్తయ్య ఆయన చెప్పినట్టు వినండి అని అంటూ, ఏమండి పదండి మీరు రూమ్లోకి వెళ్ళండి, కాస్త జ్యూస్ తీసుకొని వస్తాను అని అంటూ లక్ష్మి అని పిలిచింది లక్ష్మిని. ఆమె పిలుపు విని, ఏమిటమ్మగారు అంటూ వచ్చింది లక్ష్మి. త్వరగా డిన్నర్ ఏర్పాట్లు చూడు, అంతలో అందరికీ కాస్త జ్యూస్ చేసేవు, అలానే ఆ సత్య కూడా ఇవ్వు, ఆవిడ గారు అలిసిపోయి ఉంటుంది, మీరు ఏం చూసుకుంటున్నారు అని రాద్దంతం చేస్తుందేమో మళ్ళీ అని అంది వెటకారంగా. అందుకు లక్ష్మి మనసులో, హాయమ్మ చీటికి మాటికి రాద్దంతం చేసేదైతే బాగుండు, అందరూ తిన్నగా ఉంటారు అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది. రూమ్లోకి వెళ్ళిన సత్య వాళ్ళ అమ్మ ఫోటో పట్టుకొని ఎక్కిళ్ళెక్కిళ్ళు పట్టి ఏడుస్తూ, అమ్మ నన్ను నీతో ఎందుకు తీసుకువెళ్ళలేదమ్మా? నాకు చాలా ఒంటరిగా అనిపిస్తుంది, నన్ను ప్రేమించేవారే లేరు, ఒంటరిగా ఎన్నాళ్ళని పోరాడనమ్మా, వీళ్ళందరిలో ప్రేమ చిగురిస్తుంది అని ఎదురు చూసి అలసిపోయానమ్మా. దక్ష ఎంత పని చేసిందో చూసావా? దక్ష నేను ఒక తల్లి బిడ్డలం కాకున్నా ఒక తండ్రి బిడ్డలమనే అనుకున్నా, కానీ దక్ష నన్ను పూర్తిగా పరాయిదాన్ని అని, నన్ను ఒక శత్రువులా చూస్తుంది అని తెలుసు, కానీ మరీ ఇంత నీచానికి ఒడిగట్టిద్ది అని అనుకోలేదమ్మా. ఇక ప్రేమ్ చిన్నప్పటి నుండి నాతో తిరుగుతూ నన్ను సపోర్ట్ చేస్తున్నాడని ఎంతో నమ్మాను, చివరాఖరికి వాడు కూడా మోసం చేశాడు, ఇంకా నాకంటూ ఎవరున్నారు అని నేను బ్రతికి ఉండాలమ్మా అని అంటూ తల్లి ఫోటో పట్టుకొని కంటికి మింటికి ఏకదాటిగా ఏడుస్తూ ఉంది. తన తల్లి ఫోటో నవ్వుతున్నట్టు కనిపించి, ఏంటమ్మా నన్ను చూసి నువ్వు నవ్వుతున్నావు? హో, అందరి గురించి చెప్పి గ్రానీ గురించి చెప్పలేదనా? తనేం కావాలని నన్ను తిట్టలేదులే, తను ఏం మాట్లాడకపోతే అందరూ ఇంకెన్ని అంటారో అని భయపడి అలా ఏదేదో మాట్లాడి ఉంటుందిలే. అయినా గ్రానీ నీకు అమ్మలా అక్కలా ఫ్రెండ్లా ఉంది కదా, తనకి నేను ఎలా అవమానిస్తాను చెప్పు? అయినా నానమ్మ అలా మాట్లాడి మంచి పనే చేసిందిలే, లేకుంటే పిన్ని నానమ్మని ఎన్ని బాధలు పెట్టేదో నాకు సపోర్ట్ చేసినట్టు మాట్లాడితే అని అంది. అమ్మా నీ ఒళ్ళో తల పెట్టుకొని పడుకోవాలని ఉందమ్మా అని అంటూ తన తల్లి చీరను చుట్టుకొని అంతే నేల మీద పడుకుండిపోయింది. ఎక్కడలేని నీరసం బాధ ఆమెని చుట్టుముట్టుతున్నాయి. అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అవుతుంటే కాలర్ ఐడి చూసింది. ఎవరిదో అన్నోన్ నెంబరు. లిఫ్ట్ చేయాలా వద్దా అని అనుకుంది ఒక సెకను. కానీ ఇందాక లాయర్ వచ్చి వెళ్ళిన సంగతి గుర్తుకు వచ్చి, ఒకవేళ అతనేనేమో అని లిఫ్ట్ చేసి హలో అనేలోపు, రేయ్ మామ చాలా బాధగా ఉందిరా, నాకు మా మామ లేదు, నీకు మామ లేదు కదా, నీకు కూడా లోన్లీగా ఉండుంటుందేమో అని నా మనసుకి అనిపించిందిరా. రేయ్ మనకి ఎవ్వరూ తోడు లేరని, ఒంటరి వాళ్ళమని ఈ లోకాన్ని వదిలి వెళ్ళాలి అని అనుకోకూడదురా,
వచ్చేప్పుడు ఒంటరి వారమే, పోయేప్పుడు ఒంటరి వారమే కదరా. సో అలా ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా పోతున్నాం కదా అనేసి ఏమీ చేయకుండా పోతే ఎలారా? నువ్వేంటో నిరూపించుకోవరా, కొత్త దారులు వెతుకు, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, మన కంటే తోపు ఇంకెవడు లేడు అని నిరూపించుకో. అప్పుడు ఈ ప్రపంచమే నీకు సలాం కొడుతుంది. వచ్చేప్పుడు ఎలా వచ్చామో తెలియదు, కానీ పోయేప్పుడు మాత్రం చేత కానీ దద్దమ్మలా వెళ్ళిపోకూడదురా. ఏమంటావురా? నువ్వేమంటావులే, నోట్లో నానుక లేనోడివి. సరే కనరా, ఒక పాట తెగ గుర్తొచ్చేస్తుందిరా, అదొకసారి నీకు పాడి వినిపించాలి అని ఉంది. నేను పాడుతూ ఉంటాను, నువ్వు రిలాక్స్ అవ్వు. ఏం చేద్దాం, నాకు బాధ అనిపించినప్పుడల్లా నీకు ఫోన్ చేసి నేనేమి నాకు చెప్పుకోవాలనుకున్నానో అవన్నీ నీకు చెప్పేస్తూ నిన్నేదో నేను ఓదారుస్తున్నట్టు నన్ను నేను ఓదార్చుకుంటాను. ఇదేం పిచ్చో నాకు అర్థం కాదురా. అదేంటో నాకు ఎవరితోటి ఇట్లా మాట్లాడకపోతే నాకు అస్సలు మనసు ఊరుకోదు. అవతల పక్కన వింటున్నావో తెలియదు, వినట్లేదో తెలియదు, అయినా కానీ నేను మాట్లాడేస్తున్నానురా. అవును కానీ ఇంతకీ పాట పాడతానన్నాను, ఏం పాటో తెలుసా? మనసా ఎందుకి కన్నీరు, మన కోసం ఎవరున్నారు, కలగలమని ఎవరన్నారు, కలిగితే ఎవరేం చేస్తారు, ఈ చిన్న అనే పాట పాడి చివరికి అరే మామ నిన్ను విసిగించానా, ఏం చేయను మామ, నా ఒంటరితనాన్ని ఇలా నీతో మాట్లాడి పోగొట్టుకుందామనే నీకు కాల్ చేశాను, బాయ్ మామ అని కాల్ కట్ అయింది. సత్యకి ఆ కాల్ దెబ్బకి కాస్త దిగులు తీరి చిన్న చిరునవ్వు వచ్చి చేరింది ముఖంలో. అరే ఎవడ్రా వీడు, ఎవరికి కాల్ చేశాడో చూసుకోడా, అరే ఎదుటి మనిషికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వడా, దేవుడా ఏం సృష్టి అయ్యా అనేది అని అనుకుంటూ అతను మాట్లాడిన మాటలు మళ్ళీ అన్నీ గుర్తు తెచ్చుకుంది. పాపం ఆడవాళ్ళమైతే కన్నీళ్ళు బయటికి పంపి గుండె బరువు కొంతైనా తగ్గించుకుంటామేమో. అమ్మ ఒడిలో పడుకుంటాము, అమ్మ భుజం మీద తలవాలుస్తాము, లేకపోతే ఇదిగో ఇలా అమ్మ చీర చుట్టుకొని పడుకుంటాం. అదే ఈ మగపిల్లలైతే గట్టిగా కాదు కదా, పైకి కన్నీళ్ళు కూడా కనబడనియరు. అలా కనిపిస్తే అరే ఏంట్రా ఆడపిల్లలు ఏడుస్తావు అని అంటారు. అసలు ఏడుపుకి కూడా ఆడ మగ అనే తేడాలు ఎందుకు? బాధ సంతోషం ఏ ప్రాణికైనా ఉంటుంది. ఏడిస్తే ఆడవాళ్ళలా అలా ఇలా అని ఎందుకో ఈ వ్యత్యాసాలు అని అనుకుంటూ, ఓ మనిషి నువ్వెవరో కానీ నా ఆలోచన విధానాన్ని మార్చడమే కాదు, నా బాధని కూడా తగ్గించావు. నిజంగా నీ ఫ్రెండ్ ఎవరో కానీ చాలా అదృష్టవంతుడు, ఇలాంటి నిన్ను ఫ్రెండ్గా పొందినందుకు అని అనుకుంటూ తల్లి ఫోటో వైపు చూస్తూ, అమ్మా చిన్నప్పుడు నువ్వు చెప్పేదానివి కదా, మన మనసు మోయలేనంత భారమైనప్పుడు దేవుడు ఎవరో ఒకరి రూపంలో మనతో మాట్లాడి మన మనసు భారాన్ని తగ్గించి మనల్ని నడిపిస్తాడు అని. బహుశా అది నిజమేనేమోనమ్మా, ఎందుకంటే నీకు తెలుసు నా మనసు మోయలేనంత భారమైంది అని, ఇటు నువ్వు నా పక్కన లేవు అని నీకు తెలుసు. అందుకే నన్ను ఓదార్చాలని నేను పడే వేదనని చూసి నువ్వు ఆ దేవుణ్ణి అడిగి ఉంటావు. అందుకే ఆయన నా ఆలోచన సరళిని మార్చాడు. అమ్మ నానమ్మతో చెప్పాను అందరికీ దూరంగా వెళ్ళిపోతానని, అలానే ఫారిన్ వెళ్ళి నా చదువుని కంటిన్యూ చేసుకుంటూ నేనేంటో నా స్టామినా ఏంటో తెలుసుకుంటాను. అలా అని ఈ ఆస్తిని ఎవరి పేరు మీద రాయనమ్మా. పిన్ని దక్ష ఆలోచనలు అంత మంచివి కావు. నానమ్మకి నాన్నకి అపకారం తలపెట్టినా తలపెట్టవచ్చు. అయినా నువ్వు ఈ సామ్రాజ్యాన్ని ఎంతో కష్టపడి నిర్మించి నిలబెట్టావు. అలాంటిది నేను చేతకాని దద్దమ్మలా ఎవరికో వదిలేసి నీ పేరుని నీ కష్టాన్ని భూస్థాపితం చేయలేను. నీ ఈ సామ్రాజ్యాన్ని నిలబెట్టే దిశగా నన్ను నేను మార్చుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్ అమ్మా అని అనుకుంది మనసులో. అంతలో లక్ష్మి సత్యమ్మా డిన్నర్కి రండి అని పిలిచింది. తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలా అని
మీ ఈ సీరీస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ నేను చెప్పే విధానం, నా స్టోరీస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు అందించగలరని, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు అందించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యు సూన్ అగైన్.